గూగుల్ ఫొటోస్లో వాడు నోటిఫికేషన్ పంపిస్తాడు. యువర్ మెమరీస్ ఫ్రమ్ 2019 అని ఒక ఫోటో. అప్పటిదాకా బాగానే ఉన్న రోజుకి ఏం స్టూపిడ్రా నేను అనిపించిందంటే యూ నీడ్ థెరపీ. ఓకే, ఊరికి జోక్ వేసాం బ్రో. క్రింజ్ ఫీల్ అవుతున్నావు అంటే అది కూడా మంచి విషయమే. నాకు పర్ఫెక్ట్గా ఉండటం అన్నా, వెల్ పాలిష్ ఫొటోస్ అన్నా, ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ టు క్లిక్ పిక్చర్స్ ఈస్ కెమెరామ్యాన్ నెవర్ డైస్. Welcome to the 0.1 podcast, where I share one interesting idea every week. గూగుల్ ఫొటోస్లో వాడు నోటిఫికేషన్ పంపిస్తాడు. యువర్ మెమరీస్ ఫ్రమ్ 2019 అని ఒక ఫోటో. ఏదో మనం కాలేజ్లో పోజ్ చేసిన ఫోటో ఒకటి ఉంటుంది. అప్పటిదాకా బాగానే ఉన్న రోజుకి ఒక క్రింజ్ ఫీలింగ్. దాని వెంటనే ఏం స్టూపిడ్రా నేను అని ఒక చిన్న స్మైల్ ఆన్ ద ఫేస్. క్రింజ్ ఫీల్ అవడం ఈజ్ యాక్చువల్లీ ఓకే కూడా కాదు, ఇట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. క్రింజ్ ఫీల్ అవుతున్నావు అంటే ప్రోగ్రెస్ ఉందని, అంటే అప్పటికి ఇప్పటికీ నీ సెన్సిబుల్స్ మారాయి, నీ స్టైల్ మారింది, ఎన్వైరన్మెంట్ మారింది. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు మంచి ప్లేస్లో ఉన్నావని. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్ టు క్లిక్ మోర్ పిక్చర్స్. ఒకవేళ నువ్వు ఆ గూగుల్ నోటిఫికేషన్ చూసి అప్పుడే బాగుండే రోజులు ఇప్పుడేం బాగాలేదు అనిపించిందంటే యూ నీడ్ థెరపీ. జోక్ చేస్తాం, కానీ అది కూడా మంచి విషయమే. అరే బాబు, ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నీకు ప్రోగ్రెస్ కావాలని రియలైజ్ అవుతావు. సో ఓల్డ్ ఫొటోస్ నీకు ప్రోగ్రెస్ అవ్వడానికి, మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ఒక రిమైండర్. ఫొటోస్ రిమైండర్ పెట్టుకోకపోతే మీకు మనుషులు గుర్తు చేస్తారు, అది బాగోదు. అద్దంలో నీ మొహం చూసుకోరా అని అంటారు, అందుకే వద్దు, ఫొటోస్ తీసుకో, అదే బెస్ట్. అంటే ఇప్పుడు నేను చెప్తే ఎలా ఉంటుందంటే ఒక ఫోటోకి ఎంత ఉంటుందా అని అనిపిస్తుంది. ఫస్ట్ ఓవర్ థింకింగ్ అనిపించింది, కానీ ఆలోచిస్తే ఇట్ రియలీ మేక్ సెన్స్. నువ్వు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై. నీ దగ్గర ఉన్న ఆల్బమ్స్, గూగుల్ ఫొటోస్ని అన్నీ ఒకసారి జూమ్ అవుట్ చేసి చూడు. మెయిన్ ఈవెంట్స్, పండగలు, పేరెంటాలు. ఎందుకంటే నేను అలా చూసుకున్నప్పుడు నాకు ప్యాటర్న్ అనిపించింది. ఒక సర్టెన్ ఏజ్ నుండి ఒక ఏజ్ వరకు నా ఫొటోస్ అసలు లేవు. మై లైఫ్ ఈజ్ మిస్సింగ్. అవి ఏ ఇయర్స్ అని నేను చూసుకుంటే అవి నా టీనేజ్ ఇయర్స్. సో టీనేజ్ ఇయర్స్ ఎలా ఉంటాయి? మనం నచ్చం, ప్రపంచం మనకు నచ్చదు, ఒక రెబిలియన్ ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్లో నాకు ఫోటోలు లేవు, బట్ నా లైఫ్లో అదే ద లాంగెస్ట్ డేస్, లాంగెస్ట్ ఇయర్స్ లాగా అనిపించింది. సో నా పాయింట్ ఏంటంటే ఫోటోలు ఉండటం కాదు, ఆబ్సెన్స్ ఆఫ్ ఫొటోస్ కూడా ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది. ఇఫ్ యూ నోటీస్, కొన్ని ఫంక్షన్లో ఒక చుట్టం ఉండి సడన్గా మాయమైపోతారు, మళ్ళీ ఒక గ్యాప్ వస్తుంది, మళ్ళీ సడన్గా అపియరెన్స్ ఇస్తారు. సో ఆ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందని మీరు మీ అమ్మని అడగచ్చు, మీ అమ్మ వైపు చుట్టాలైతే మీ నాన్న అడగచ్చు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ మ్యారేజెస్ రెండిట్లో ఉండేది ఫోటోగ్రాఫ్. సో మీరు కూడా షెర్లాక్ హోమ్స్ అయ్యే ఛాన్స్ వచ్చింది. తీయండి ఆల్బమ్, దొలపండి దుమ్ము, చేయండి కాంట్రవర్సీ. అంటే జోక్స్ అపార్ట్, మీ ఫ్యామిలీకి కూడా కొంచెం గెట్ టుగెదర్ యాక్టివిటీ లాగా ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్లో కొంచెం అవసరానికి మించి ఉంటున్నాం కాబట్టి ఒక పాత ఆల్బమ్ తీస్తే చుట్టూ కూర్చొని నువ్వు క్వశ్చన్స్ అడగచ్చు, వాళ్ళు స్టోరీస్ చెప్తారు. మ్యారేజ్ ఫొటోస్ దగ్గర మీ అమ్మ కళలో డిసప్పాయింట్మెంట్, నాన్న వాటర్ అడుగుతాడు, బాగుంటుంది, ట్రై చేయండి. నా జీవితంలో నేను రెండింటి మీద గివప్ ఇచ్చేసా. ఒకటి ఫ్యామిలీ ట్రీ ఉంటుంది కదా, వీళ్ళకి ఏమవుతారు అని. మీ అత్త కూతురి మనవరాలు మొగుడు ఏమవుతాడు, మీ తాతగారి తమ్ముడు భార్య వాళ్ళ మేనత్త పిల్లల పని మంచి కూతురు ఏమవుద్ది అని. వాటిన్నిటికీ పెద్ద దన్నం. రెండోది అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, పర్సంటేజ్లు, డివిజన్లు. ఇప్పటికీ నేను గూగుల్, చాట్‌జీపీటీ వాడుతూ ఉంటా. ఇన్ని డబ్బుల్లో ఇంత పర్సంటేజ్ ఎంత, ఇంత కంపెనీలో ఇంత షేర్ ఎంత. సో బట్ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గోడ మీద ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, తాతల కాలంలోవి, అండ్ ఎస్పెషలీ ద ఫోటో ఆల్బమ్స్. ఐ లవ్ గెటింగ్ లాస్ట్ ఇన్ దెమ్ బ్రో. కానీ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను తీసిన ఫొటోస్ కానీ వీడియోలు కానీ ఎవరికి ఇవ్వను, అస్సలు ఇవ్వను, నో మ్యాటర్ వాట్. అందుకే మా ఇంట్లో ఫంక్షన్స్లో, మా ఫ్రెండ్స్ గ్రూప్స్లో వాళ్ళ ఫోన్ నాకు ఇచ్చి ఫోటోలు తీయమంటారు. బికాస్ ఐ ఆమ్ సో సెల్ఫిష్ ఎట్ ఫ్యూ థింగ్స్. నాకు ఆ మూమెంట్ బాగా నచ్చిన, వాళ్ళు బాగా నచ్చిన, ఏమన్నా ఎమోషనల్లీ వాళ్ళతో కనెక్టెడ్ ఉన్నా కానీ ఐ డోంట్ రియలీ వాంట్ టు లూజ్ దట్ మెమరీ. నాకు దాన్ని నాతోనే పెట్టుకోవాలనిపిస్తుంది, ఎవరికి ఇవ్వబుద్ది కాదు. అలా ఫోటో కానీ వీడియో కానీ తీసేసి అలా ఉంచేస్తా. 5 years, 6 years, 7 years, 10 years కూడా ఉంచేస్తాను ఆ ఫోన్లో. మళ్ళీ ఎప్పుడో ఒక 5 years తర్వాత, 2 years తర్వాత కలిసినప్పుడు అరే ఇదిగో ఫోటో చూసావా అని చూపిస్తా. వెన్ ఆ మూమెంట్లో చూపించినప్పుడు వాళ్ళ ఫేస్లో వచ్చే స్మైల్, వాళ్ళ ఎక్స్ప్రెషన్, ఆ ఫీలింగ్, లోపల ఉండే ఫీలింగ్, ఇట్స్
రియలీ ప్యూర్. ఐ రియలీ లవ్ దట్. సో దానికోసం నేను అంత రూడ్గా అంత సెల్ఫిష్గా ఉంటా. ఫొటోస్కున్న బ్యూటీ ఏంటంటే అది 5 years ఓల్డ్ అయినా, డెకేడ్ ఓల్డ్ అయినా, మనం ఆ ఫ్రేమ్ చూడగానే ఆ రోజు మొత్తం గుర్తు రాకపోయినా వీ రికాల్ దట్ మూమెంట్ అండ్ కాంటెక్స్ట్ ఆఫ్ దట్ మెమరీ. సో ఆ మూమెంట్స్ వీలైనన్ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ సమ్టైమ్స్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు మనతో లేరనుకోండి. నా కేసులో మా పెద్దన్న, మేమందరం కలిసి ఉండేవాళ్ళం. మాది జాయింట్ ఫ్యామిలీ. మా పెద్దన్న అన్ఎక్స్పెక్టెడ్లీ హీ పాస్డ్ అవే. ఇట్స్ బీన్ మోర్ దెన్ ఎ డెకేడ్ నౌ. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని మా నాయనమ్మ కానీ మా పెద్దన్న వాయిస్ కానీ, హౌ దే సౌండ్ లైక్, హౌ దే యూస్ టు స్కోల్డ్ మీ అని గుర్తు చేసుకుంటే ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దర్ వాయిస్, హౌ దట్ యూస్ టు ఫీల్, హౌ ఇట్ యూస్ టు మేక్ మీ రియాక్ట్ అనేది. దట్ ఈస్ ఐ డోంట్ నో, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్ ఆర్ హౌ ఇట్ ఫీల్స్ ఇన్సైడ్. బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్ ద పిక్చర్, అప్పుడు అది హిట్ అయింది సడన్గా. హానెస్ట్లీ దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా నాకు తెలీదు. అది వేరే విషయం. జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్, అనదర్ రీజన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ టు క్లిక్ పిక్చర్స్ ఈస్ కెమెరామ్యాన్ నెవర్ డైస్. జోక్స్ అపార్ట్, ఫొటోస్ ఒకటేనా బ్రో అంటే ఆబ్వియస్లీ వీడియోస్ కూడా తీసుకోండి. కానీ వీడియోస్తో ప్రాబ్లం ఏంటంటే మీకు చెప్పడానికి ఏముండదు, అంతగా డీప్గా చెప్పడానికి ఏముండదు. అదే ఫొటోస్ అనుకోండి, అంటారు చూసారా, పెయింటింగే పిక్చర్ అని. ఒక స్టోరీని అట్లా డిస్క్రైబ్ చేయొచ్చు. ఈ ఫోటోలు కనిపించట్లేదులే కానీ అక్కడ ఒక చెట్టు ఉండేది, ఒక పెట్ ఉండేది, రెట్టేసింది. బేసికలీ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ అన్నీ షార్ప్ చేసుకోవచ్చు. మెమరీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ నా లైఫ్లో ద బిగ్గెస్ట్ స్టోరీ టెల్లర్, ద ఎంగేజింగ్ స్టోరీ టెల్లర్ ఆఫ్ మై లైఫ్ ఎవరని అడిగితే మా బాబాయ్ లిటరల్లీ ఆయన చిన్నప్పుడు వాళ్ళ తాత లిటరల్లీ మా బాబాయ్ స్టోరీస్ వింటే లైక్ ఈఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఒక్కసారైనా నా బాబాయ్ స్టోరీ చెప్పేటప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసి నాకు వీడియో అప్లోడ్ చేయాలని ఉంటుంది. బట్ ఆ ఛాన్స్ దొరకదు నాకు. ఐ ఆల్వేస్ గెట్ లాస్ట్ ఇన్ హిస్ స్టోరీ ఆర్ ఇన్ ఫన్. ఆయన చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు, వాళ్ళ సీనియర్లు ఏం చేశారు, వాళ్ళ తాత చిన్నప్పుడు ఎలాంటి పనులు చేసేవాడు, ఎవ్రీథింగ్, ఎవ్రీ స్మాల్ డీటెయిల్స్ ఎట్లా చెప్తాడంటే అసలు ఐ కెన్ నెవర్ బీ గుడ్ స్టోరీ టెల్లర్ యాజ్ మై బాబాయ్. దట్స్ ఫర్ షూర్. కమింగ్ బ్యాక్, టేక్ మోర్ పిక్చర్స్ అంటే ఇట్ విల్ ఎంకరేజ్ యూ టు లివ్ మోర్ ఇంటెన్షనల్లీ. ఎక్కువ ఫొటోస్ తీసుకోండి అని తీయండి. మీకు ఫొటోస్ తీసే ఫ్రెండ్ ఉంటే అదృష్టం. నువ్వు పోజ్ ఇచ్చేటప్పుడే కాకుండా నువ్వు పళ్ళు తోగేటప్పుడు, నుంచున్నప్పుడు, వంగున్నప్పుడు, లైక్ మంచి లాగేటప్పుడు, షూ వేసుకునేటప్పుడు, షర్ట్ వేసుకునేటప్పుడు ఎట్లా పడితే అటు ఫోటోలు తీస్తుంటే వాడు మీకు మూమెంట్స్ ఇస్తున్నాడు పాపం. అప్పుడప్పుడు ఆ ఒక్క ఫ్రెండ్ గాడివి ఫొటోస్ ఉండవు పాపం. ఒకవేళ మీకు అలా ఎవరైనా ఉంటే, మీ గ్రూప్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఫొటోస్ తీయండి ప్లీజ్. ఐ నో దట్ పెయిన్ బికాస్ ఎవ్రీ ఫోటోగ్రాఫర్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్. వినడానికి బాగుందని చెప్పా, మీనింగ్ ఏంటని అడగదు ప్లీజ్. అండ్ ఇంకోటి చాలామంది చేసే మిస్టేక్ ఇది, నాకు పర్ఫెక్ట్గా ఉండటం అన్నా, వెల్ పాలిష్డ్ ఫొటోస్ అన్నా ఐ డోంట్ రియలీ లైక్. ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ బ్రో. నువ్వు చెప్పు, మంచి బట్టలు వేసుకొని నీట్గా రెడీ అయ్యి మంచిగా జుట్టు అంతా నీట్గా సెట్ చేసుకొని ఒక కూల్ లుక్ యాటిట్యూడ్తో ఫొటోస్లో క్యారెక్టర్ ఉంటుందా, లేదా ర్యాండమ్గా మెట్రో స్టేషన్లో గోల్డ్ అంకుల్ పోస్టర్తో పాటు ఒక సెల్ఫీ తీసుకుంటే క్యారెక్టర్ ఉంటుందా? ఐ విల్ గో విత్ గోల్డ్ అంకుల్ సెల్ఫీ బ్రో, నో డౌట్. ఐ లవ్ దట్ అన్ప్లాన్డ్ ర్యాండమ్లీ సిల్లీ స్టూపిడ్ ఫొటోస్. నేను చెప్పాను కాదు, నీకు దేంట్లో క్యారెక్టర్ ఉందనిపిస్తే చూస్ దట్ వన్. నీ చుట్టూ రోజు జరిగే విషయాల్లో నువ్వు చూసి లోపల నవ్వుకునేవి ఉంటాయి, బయట నవ్వుకునేవి చాలా ఉంటాయి. టేక్ యువర్ ఫోన్ అండ్ జస్ట్ వన్ క్లిక్. మీ ఫ్రెండ్ గారి ఫన్నీ పోజ్, మీ అమ్మ ఫేవరెట్ సీరియల్ చూస్తున్నప్పుడు ఫేస్లో ఎక్స్ప్రెషన్, మీ నాన్న షేవింగ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసే ఆ చక్కద్దం. నో నీడ్ టు బి పర్ఫెక్ట్, జస్ట్ ఎలాగుందో అలా క్లిక్ చేయండి. వాట్ డస్ దిస్ గివ్ యూ అంటే మెమరీస్ టు రిలీఫ్, స్టోరీస్ టు టెల్, బ్లెస్సింగ్స్ టు కౌంట్ అండ్ డేస్ యూ కెన్ జస్ట్ స్క్రోల్ యువర్ గ్యాలరీ అండ్ లవ్. రేపు నువ్వు డేట్కి వెళ్ళినప్పుడు, పెళ్ళి అయ్యాకో, నీకు పిల్లలు పుట్టాకో చెప్పడానికి కొంచెం ఉంటుంది. స్పేస్ లేదని, ఫొటోస్ బాగా రాలేదని డిలీట్ చేసుకోకండి, యూ విల్ రిగ్రెట్. ఫొటోస్ గురించి ఇంతసేపు మాట్లాడి
ఆ ఫ్రేమ్ను పెట్టడానికి మా ఒక ఫోటో కూడా దొరకలేదు. అక్కడ ఏ ఫోటో పెట్టాలో మీరు చెప్పండి, కమెంట్ చేయండి. బై ద వే, ఈ పాడ్కాస్ట్ ఏమేంటంటే టు మేక్ యూ థింక్. నేర్చుకోవడానికి, స్మార్ట్ అండ్ ఇంటెలెక్చువల్ అవడానికి ఇంకా చాలా ఉన్నాయి. హియర్ వీ టాక్ అబౌట్ ఓన్లీ ఐడియాస్, షేర్ ఐడియాస్. సో మీ ఐడియాస్ కూడా నాతో షేర్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. జస్ట్ రైట్ యువర్ హార్ట్ అవుట్ అబౌట్ దిస్ ఐడియా అండ్ యువర్ ఒపీనియన్ ఆర్ యువర్ మెమరీ ఆఫ్ టేకింగ్ పిక్చర్స్. అండ్ యూట్యూబ్ కమెంట్స్లో ఎస్పెషలీ ఈ 0.1 పాడ్కాస్ట్ ప్లేలిస్ట్ కింద నైస్ వీడియో, ఐ లవ్ యువర్ వర్క్, నా ఫస్ట్ కమెంట్ కంటే ఐ వుడ్ లవ్ టు సీ యూ షేరింగ్ సంథింగ్ యూ కేర్ అబౌట్ ఆర్ హేట్ అబౌట్. ఈస్ ఫైన్. ఎనీథింగ్ దట్ యూ రియలీ ఫీల్ ఇన్సైడ్, దాన్ని డీటెయిల్గా కింద రాయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి పాడ్కాస్ట్లు వినాలన్నా, మేము ముందుకు వెళ్ళాలన్నా, ఇలాంటి చాలా చేయాలన్నా, ఎక్కువ ఐడియాస్, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక ముగ్గురు షేర్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ అవర్ మైల్ స్టోన్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. టేక్ కేర్, స్టే బ్లెస్డ్.